వెల్కమ్ బ్యాక్. మొరాయించిన ఈవీఎంలు ఓవైపు, బారులు తీరిన ఓటర్లు మరోవైపు. ఓటు వేసే అవకాశం కల్పించాలంటూ ప్రజల నినాదాల నడుమ ఏపీలో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది. పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. పూర్తి వివరాలు అందిన తర్వాత పోలింగ్ శాతంపై ఈసీ నేడు ప్రకటన చేయనుంది. ఏపీలో సుదీర్ఘంగా సాగిన ఎన్నికల పోలింగ్. 200 కేంద్రాల్లో తెల్లవారుజాము వరకు ఓటింగ్. పరిస్థితిని దగ్గరుండి సమీక్షించిన ఈసీ. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పలుచోట్ల ఈవీఎంలో మొరాయించడంతో ఏపీలో ఎన్నికల పోలింగ్ అర్ధరాత్రి వరకు జరిగింది. ఉదయం పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైన కేంద్రాలతో పాటు ఎండలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఈసీ ముందుగా ప్రకటించినట్టుగానే 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటు వేసే సౌకర్యాన్ని కల్పించింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోటిగలపూడి, జక్కంపూడిల్లో రాత్రి 12 గంటల వరకు పోలింగు కొనసాగింది. అనంతరం ప్రధాన పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలకు సీళ్లు వేశారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఎం కొట్టాలలో రాత్రి 11 గంటల వరకు పోలింగు కొనసాగింది. ఉన్నతాధికారుల సూచనతో అభ్యర్థుల సమక్షంలో ఈవీఎంలకు సీల్ వేసి ఆర్వో కార్యాలయానికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని వల్లూరు, కొరకాలపల్లిలో అర్ధరాత్రి 1 గంటకు పోలింగు ముగిసింది. క్యూలైన్లో ఉన్న ఓటర్లకు టోకెన్లిచ్చిన అధికారులు భోజనాలు చేసి వచ్చిన తర్వాత పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియ ఆలస్యమైన ప్రాంతాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు దగ్గరుండి పరిస్థితిని సమీక్షించారు. ఆలస్యానికి కారణాలు తెలియజేయడంతో పాటు ఓటింగ్ ప్రక్రియపై ఈసీకి సమగ్ర నివేదికను అందజేశారు.